హాస్పిటల్ మీద పోయినప్పుడు అక్కడ వారి ఇంట్లోకి కొంతమంది దొంగలు ప్రవేశించి దొంగతనం చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కొన్ని బంగారు వస్తువులు, వెండి వస్తువులు కూడా పోవడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు చంద్రశేఖర్ ప్లస్ కృష్ణారెడ్డి, అదేవిధంగా మా జహీర్ ఇన్స్పెక్టర్ ప్లస్ ఐడి టీం వీళ్ళందరూ కూడా కలిసి ఈ దినం ఈ నేరం అయినటువంటి 6 మంది ముద్దాయిలను మన దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర కొద్ది మొత్తంలో వెండి, అదేవిధంగా 2 మోటార్ బైక్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. దీంతో పాటు దీంట్లో ఇంకొక వ్యక్తి, పవన్ అనే వ్యక్తి కూడా ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది. అతని దగ్గర ఉన్నటువంటి బంగారును కూడా త్వరలోనే స్వాధీనం చేసుకుంటాం. వీళ్ళంతా కూడా కళ్యాణదుర్గం ఏరియా, అనంతపురం జిల్లా చెందిన కళ్యాణదుర్గం ఏరియా వాళ్ళు ఇక్కడ వేరే పని కోసం వచ్చి ఉండి సదరు ఫిర్యాదుదారుడు ధనవంతులై ఉంటాడని, బంగారు అలాంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయని గ్రహించి ఒక పథకం ప్రకారం వాళ్ళు రావడం జరిగింది. దొంగతనం చేయడం కూడా జరిగింది. సో ముఖ్యంగా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈ దొంగతనాల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను పోలీస్ తరఫున. ఇప్పుడు నాకు ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది. ఈ సమ్మర్లో చాలా మంది పిల్లల వెకేషన్స్ కోసం కానీ, అదేవిధంగా హాస్పిటల్స్ కానీ వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు మీరు మా దగ్గర పోలీస్ దగ్గర LHMS లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒక వ్యవస్థ ఉంది. మీరు కానీ మాకు తెలియజేసేలా మీ ఇంట్లో మేము LHMS కెమెరా చేయించడం జరుగుతుంది. తద్వారా కూడా మన బంగారాన్ని, ఏమైనా వస్తువులు కూడా కాపాడుతుంది. అదే కాకుండా కొద్దిగా హాస్యాస్పదంగా అనిపించినప్పటికీ కూడా మా సిసిఎస్ కావచ్చు, మిగతా పోలీసు వారు కూడా దొంగను విచారించేటప్పుడు చిన్న విషయాలే తెలిసిపోతాయి. వాళ్ళు సింపుల్ గా బ్రేక్ చేస్తారు, బీరువా దగ్గర పోతారు. బీరువా దగ్గర కీ ఎక్కడ ఉంటాయని వెతికితే బీరువా పైన కానీ, పక్కన సెల్ఫ్లో కానీ, లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ ఉంటాయి. సో బీరువా అనేది ఎంత మాత్రము అది మన బంగారు వస్తువులు రక్షణ కల్పించదు. 7,000 రూపాయల బీరువా మన బంగారు వస్తువులకు రక్షణ కల్పించదు. ప్రజలంతా ఏం చేయాలంటే ఒకవేళ భద్రంగా దాచుకోవాలంటే లాకర్లో పెట్టుకోవడము, లేదు ఖచ్చితంగా మనము ప్రతిరోజు కొన్ని బంగారు వస్తువులు ఉపయోగించుకోవాలి కాబట్టి వాటిని ఉపయోగించుకుంటూ దయచేసి బీరువాలో పెట్టకుండా దొంగలకు అర్థం కాని ప్రదేశాల్లో, అంటే రకరకాల ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక దొంగతనం వచ్చిన తర్వాత ఎక్కువ టైం తీసుకోలేడు, వితిన్ టకటకటగా చేయడం చూస్తాడు. కాబట్టి ఇల్లంతా కూడా వెతికే అవకాశము దొంగలకు ఉండదు. కాబట్టి బీరువాలో కాకుండా రిమైనింగ్ వంట రూమ్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఎందుకంటే తక్కువ మోతాదులో ఉంటుంది బంగారు, దాన్ని పెట్టుకుంటే బంగారు కాపాడబడుతుంది. అంతేగాని ఈ చిన్న చిన్న బీరువాల్లో పెట్టుకుంటే ఆ బీరువాను ఈజీగా కొట్టేస్తారు. దొంగలకు కూడా ఈజీగా అర్థమవుతుంది. కీ కూడా బీరువా పైన ఉంటుంది. సో ఇది మా తరఫున, పోలీస్ తరఫున చెప్తున్నాం. మన రాయచూట్లో ఇంకా నుంచి LHMS వాడచ్చు. అదేవిధంగా మేము ఇప్పుడు ప్రతి బ్లూ కాల్స్ కూడా ఇంటెన్సిఫై చేసినాము. బ్లూ కాల్స్ ఎక్కువ పంపిస్తాం. మీరు ఎవరైనా సరే మీ అడ్రస్లో అవన్నీ మాకు పెడితే అక్కడికి మా బ్లూ కాల్స్ వచ్చేసి దొంగతనం జరగకుండా అక్కడ నిఘా పెంచడం జరుగుతుంది. వీళ్ళు అనంతపురం కళ్యాణదుర్గం దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఐడెంటిఫై అయ్యాడు. నెక్స్ట్ అతను పట్టుకోవడమే ఆలస్యం. నిఘా పెంచుతున్నాము. మనం బ్లూ కాల్స్ కూడా ఉన్నటువంటి సిబ్బందితోనే, మీ అందరికీ తెలిసిందే, ఉన్నటువంటి సిబ్బందిలో మూడు బ్లూ కాల్స్ అయితే 6 మంది మన పట్టణాన్ని 8 నెలల పాటు కాపాడుతున్నారు. ఒకటి ఆరోగ్య అందరూ కూడా మనం అవేర్నెస్ చేస్తున్నాం. ఆర్డర్ పెట్టించిన